సిద్ధార్థ, నీ స్నేహితుడి ప్రాణాలని రక్షించాలనే తపన నీలో ఎంతవరకు ఉందో పరీక్షించడానికే నేను ఇప్పటిదాకా ఎదురు చూశాను. నీకు ఏమీ కాని వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి అది నీ శక్తికి మించిన పని అని తెలిసి కూడా ప్రయత్నిస్తున్నావు. నేను నీకు కనిపించాల్సిన ఘడియలు ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీకు కనపడతాను. నువ్వు ఆ పువ్వు తీసుకెళ్లి కార్తీక్తో సాత్విక తలలో పెట్టించు. పువ్వులో నిక్షిప్తమై ఉన్న నా శక్తి సాత్వికని ఆవహించిన మాయావిని తెలిసేలా చేస్తుంది. వెళ్ళి కార్తీక్ని కాపాడుకో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అమృత ఘడియలు అంతరించక ముందే ఆ పువ్వుని సాత్విక తలలో పెట్టాలి. అమృత ఘడియలు దాటితే ఆ పువ్వు వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మీరు చెప్పినట్టే కార్తీక్ చేత సాత్వికతల్లో ఈ పువ్వు పెట్టిస్తాను. కార్తీక్ని కాపాడడానికి సాయం చేసావంటేనే మీరు కార్తీక్ని మీ మనిషిగా అంగీకరించారని అర్థమవుతుంది. మీ శత్రువు మాయావి ఆటలు సాగనివ్వకుండా మీరే దీక్ష పూనాలి. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భయంకర విష విలయంకర విధి వికృత విన్యాసం విషానల కీలల మరణ మృదంగధ్వానం జనకాండవం. కార్తీక్ ని నువ్వు ఎలా రక్షించుకోగలవో నేను చూస్తాను. సంఘమరణ వినివారణ తరుణ జాహ్నవీదేవి అనుగ్రహం దొరికిందని కార్తీక్ ప్రాణాలు పోకుండా అడ్డుకోవచ్చని చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు కదా. ఈ భరణి భవుడి పన్నాగం ముందు ఎవరి అనుగ్రహము పారదు. ఈ రోజు కార్తీక్ మరణం తథ్యం. కాసేపట్లో కార్తీక్ తన మృత్యువుని తనే ఆహ్వానిస్తూ ఇంటికి బయలుదేరబోతున్నాడు. సాత్విక చేతిలో దిక్కుమాలిన చావు చావబోతున్నాడు. దాన్ని ఆపలేక నీ కళ్ళ ముందే నీ స్నేహితుడు మరణిస్తుంటే చూసి తట్టుకోలేక నువ్వు పడే బాధ తపన చూస్తూ నేను ఆనందంగా నవ్వుకోవాలి. రా 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 త్వరగా రా. జాహ్నవీదేవి అనుగ్రహించిన పుష్పం కార్తీక్ ప్రాణాల్ని రక్షిస్తుందనే వెర్రి భ్రమలో ఉన్నావు. ఆ పుష్పం శక్తి అమృత ఘడియలు ఉన్నంత వరకే అన్న సత్యాన్ని విస్మరిస్తున్నావు. నా మాయోపాయంతో అమృత ఘడియలు అంతరించేదాకా ఆ పుష్పం సాత్విక కురులలోకి చేరకుండా అడ్డుకుంటాను. అక్రమంగా నా స్థావరంలోకి ప్రవేశించిన కార్తీక్ ప్రాణాలను కబళిస్తాను. ఎలా ఆపుకుంటావో ఆపుకో. కార్తీక్ రా, త్వరగా రా. నీ మృత్యువుని వెతుక్కుంటూ నువ్వే రా రా రా. అత్తలేని కోడలు తమ్మురాలు. తప్పు పాటల పాడకూడదు. పెళ్ళం లేని మొగుడు అదృష్టవంతుడు ఓరయ్యో, శాడిస్టికి మరో పేరు పెళ్ళా మేరయ్యో. మగాడన్నాక పెళ్ళవ్వక మానదు, వచ్చిన పెళ్ళం మొగుణ్ణి సాధించక మానదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకించతగదు. తప్పు
అసలు నేనేం తప్పు చేశానే? నీకేం తక్కువ చేశాను? లంకంత కొంప, కొండంత ఆస్తి మొత్తం మొత్తం తగలబెట్టేశావు కదే. ఆస్తితో పాటు నా మనశ్శాంతిని కూడా నిట్ట నిలువున తగలబెట్టేశావు. చివరికి ఇదిగో ఇలా బికారుడి మాదిరిగా అప్పు చేసి మందు కొనుక్కొని రోడ్ల మీద పడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. ఛీ! ఇట్లాంటి బతుకు బతికే కంటే చావడం మంచిది. ఛే! కాదు కాదు, నీలాంటి దాన్ని చంపేయడమే మంచిది. స్టాప్ స్టాప్ స్టాప్! హలో, స్టాప్ 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 స్టాప్! ఆపు ఆపు! స్టాప్ స్టాప్! పోనీ పోనీ. ఎక్కడికి పోవాలి సార్? మా ఇంటికి. అదే సార్, అడ్రస్ ఎక్కడా? అడ్రస్ చెప్పాలి కదా. గాంధీనగర్కి వెళ్ళి ఆడ రాక్షసి సాత్విక ఇల్లెక్కడా అని అడుగు, ఎవరైనా చెప్తారు. అలా కుదరదు సార్, మీరు వెళ్ళాల్సిన అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. నీకు అడ్రస్ కదా కావాలి, నేను చెప్తాను. పోనీ పోనీ. అవతల చంద్రసేనుడు వచ్చేస్తున్నాడు. ఇంకా నిద్రపోతున్నావేంటి మాయా? లే! నీ శత్రువు, నీ భర్త చంద్రసేనుడు వస్తున్నాడు. లే! అడుగడుగునా నీకు అడ్డుపడుతున్నా అతని అడ్డు తొలగించుకో. లే! పైకి లే! వీడే వీడే నీ శత్రువు. నీ భర్త అయ్యుండే నీ సంకల్పాలకు ఆటంకాలు సృష్టించి నీ శత్రువులతో చేతులు కలిపి నిన్ను పరాజయం పాలు చేయాలని చూసిన చంద్రసేనుడు ఇతడే. చంద్రసేనుడి మీద పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది. శత్రు సంహారానికి సిద్ధంగా. బలి బలి మాయా బలి! శత్రు శేషం లేకుండా చేసి నీకు ఎదురే లేదని నిరూపించు. లే! చంద్రసేన, నీ అంతు చూస్తాన్రా. రా చంద్రసేన, రా. పగవాడితో చేతులు కలిపిన నిన్ను మన్నులో కలిపేదాకా నేను నిద్రపోను. నీ అంతు చూస్తాన్రా.
అత్యంత సుకుమారంగా ఉండే పువ్వుకి ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి జాహ్నవీదేవి వల్లే వచ్చింది. అమ్మ జాహ్నవీదేవి, సరైన సమయానికి నేనక్కడికి చేరుకునేలా అనుగ్రహించు. दिशं बध्नामि आग्नेयं दिशं बध्नामि याम्यं दिशं बध्नामि రా చంద్రసేన, రా! నీ మృత్యువు రూపంలో నీ కోసం ఎదురు చూస్తున్నాను. वायव्यं दिशं बध्नामि రా చంద్రసేన, రా! ईशान्यं दिशं बध्नामि ऊर्ध्वं दिशं बध्नामि अधस्तात् दिशं बध्नामि రా, నీ అంతానికి నువ్వే ముహూర్తం పెట్టుకుని రా. సార్ కొంచెం కదలకుండా కూర్చోండి సార్. అట్నుంచి ఏదైనా వెహికల్ వస్తే ఎంత ప్రమాదం జరిగేది. చచ్చిపోతారు సార్. బ్రదర్, నేనిప్పుడు చచ్చిపోవడం ఏంటి బ్రదర్? ఎప్పుడో నా పెళ్ళప్పుడే మనిషిగా చచ్చిపోయాను. నా మనసుని చంపుకుని బ్రతికున్న శవంలా అయ్యాను. మీ ఇంటికి చేరేదాకా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోండి సార్. ఆ ఆటో వాడి దగ్గర ఎమోషన్ బయట పెడితే ప్రయోజనం ఏముంటుంది సార్? చావో బతుకో మీ ఇంట్లో మీరు చూసుకోండి సార్. రా, నా స్థావరంలోకి ప్రవేశించిన నీకు తగిన ప్రాయశ్చిత్తం జరగాలి. లే! ఇప్పుడు సాత్విక కండిషన్ ఎలా ఉందో ఏంటో. ఆమెలోకి ఆ మాయ వెంటరైతే అమాయకుడైన కార్తీక్కి ఆమెను ఎదుర్కోవడం కష్టం. అక్కడ ఏం జరగకముందే నేను అక్కడికి చేరుకోవాలి, త్వరగా వెళ్ళాలి. ఎస్ బ్రదర్, నీకు పెళ్ళయిందా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు సార్? అయ్యుండదులే. ఒకవేళ అయినా పెళ్ళాన్ని వదిలేసి ఉంటావు, లేకపోతే ఇంత హ్యాపీగా మాట్లాడవులే. ఇంట్లో పెళ్ళాలని ఆడవాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు మాటలనే కత్తిలా చేసి నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా మనసుని కోసేస్తారు. వీడికి బాగా ఎక్కువైపోయినట్టుంది. తొందరగా ఇంటి దగ్గర దింపేయాలి, లేదంటే నా ఆటోలోనే కక్కేసుకునేలా ఉన్నాడు. భార్యననే బంధాన్ని కాదని నాకే తెలియకుండా నా అంతు చూడ్డానికి నా శత్రువులతో చేతులు కలిపావు కదూ. నీకు తగిన శాస్తి చేయాల్సిందే. రా, త్వరగా రా.
కళ్ళు కనిపించట్లేదు. రాయ్ ఎవడ్రాడు? కార్తీక్, ఎవడ్రాడు అరుస్తున్నాడు? జాగ్రత్త. ఏ కార్తీక్ ఆగు. కార్తీక్, రా రా చంద్రసేన రా. మిస్ అయిపోయాడు. కార్తీక్ వెళ్ళేది ఇంటికే కదా, నేరుగా అక్కడికి వెళ్ళుంటాడు. తనని సాత్విక బారి నుంచి తప్పించాలి. సార్ సార్ జాగ్రత్త. ఏయ్ ఏయ్ వీడెవడో నాకంటే పిరికోళ్ళ ఉన్నాడు. నేను కనబడే పెళ్ళానికే భయపడుతుంటే వీడు కనబడని వాటికి కూడా భయపడుతున్నాడు. వెర్రి వెదవ. వద్దు కార్తీక్, లోపలికి వెళ్ళొద్దు. వద్దు. వద్దు కార్తీక్, లోపలికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్ళొద్దు. ఓ ఓ లోపల నీకోసం మృత్యుపాశం ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళు, నీ మృత్యువుని నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు. సాత్విక ఇంకా పడుకోలేదా? కార్తీక్, కార్తీక్, సాత్విక ఏంటిది? ఈ కత్తేంటి సాత్విక?
చేతుల్లో నీ మరణం తప్పదు. ఏయ్ సాత్విక, ఏంటిది? సాత్విక, నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు సాత్విక? సాత్విక, చంపేస్తాన్రా. ఏయ్! ఏయ్ సాత్విక, ప్రేతాల ప్రకట రోదన ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏయ్ సాత్విక, సాత్విక, ఏయ్! కార్తీక్! సాత్విక, ఏమైంది నీకు? ఏంటి పిచ్చి పని? నాది పిచ్చి పనా? శత్రువులతో చేతులు కలిపి చాప కింద నీరులా నా వ్యాపకాల్లోకి ప్రవేశించి నా నాశనాన్ని కోరుకున్నా నువ్వు చేసిందేంటి? సాత్విక, ఈ ఆవేశం ఏంటి? నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? అసలు అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చంద్రసేన, నీ తీయటి మాటలతో నన్ను ఏమార్చడానికి ప్రయత్నించకు. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఈ రోజు నా చేతిలో నీకు మరణం తప్పదు. ఈ పువ్వు సాత్విక తల్లో పెట్టు. క్యాచ్! చంపేయ్! ఏయ్!